ఫ్రెండ్స్ భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం నాడు మ్యాచ్ అయితే జరగబోతోంది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగింది. భారత జట్టు బ్యాటింగ్‌లో దుమ్ము రేపింది. కానీ బౌలింగ్‌లో తడపడింది. ఫీల్డింగ్ మెళకువలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఆడే ముందు బంగ్లాదేశ్‌కి సంబంధించే కాకుండా ఇంకా శ్రీలంకతోనూ, ఆ తర్వాత ఖచ్చితంగా ఫైనల్స్ కూడా మన భారత జట్టు ప్రిపేర్ అయిపోవాల్సిందే. అయితే మిగతా జట్లు వెళ్తాయా? వెళ్ళవా? అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, భారత్ మాత్రం ఆసియా కప్‌కి హాట్ ఫేవరెట్ జట్టనే చెప్పుకోవాలి. అందుకని ఖచ్చితంగా సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కి అంటే సూపర్ 4 నుంచి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టడం ఖాయానికే ఖాయం. అయితే ఈ క్రమంలో భారత జట్టు ఎలాగ ప్లాన్ చేస్తోంది అంటే రికార్డులకనే చెప్పుకోవాలి. అయితే భారత జట్టులో చాలా కీలకమైన పాత్ర ఎవరైనా పోషిస్తున్నారంటే అది హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. అయితే ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, అలాగే శుభ్మన్ గిల్ బాగానే రాణిస్తున్నారు. వాళ్ళు మంచి శుభారంభాన్ని అందిస్తున్నారు. కానీ ఆ తర్వాత జట్టు గెలవడం కోసం విజయ లాంఛనాల్ని పూర్తి చేయాల్సింది మాత్రం వీళ్ళ ముగ్గురే. అందుకనే ఈ క్రమంలో చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యా, సూర్య, అలాగే సంజు. వీళ్ళ ముగ్గురు కూడా ఇరగదీసే గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా వీళ్ళు అంటే గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా పెట్టాడంటే ఓపెనర్స్‌తో పాటుగా వన్ డౌన్‌లో వచ్చిన ఆటగాడిని ఒక లెవెల్‌లో అంటే ఒక 20 ఓవర్స్ మ్యాచ్. ఆ తర్వాత 4, 5, 6 స్థానాలకు సంబంధించిన బ్యాట్స్‌మెన్స్‌కి ఒక రకమైన మ్యాచ్. అలాగే టైలెండర్స్‌కి ఇంకొక రకమైన మ్యాచ్ పెట్టటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ముగ్గురు సైమల్టేనియస్‌గా మ్యాచ్ ఆడటం వల్ల ప్రాక్టీస్ సెషన్స్‌లో టైం కలిసి వస్తుంది. అంతేకాకుండా టైలెండర్స్‌కి బౌలింగ్‌తో పాటుగా అంటే వాళ్ళు ఒక 20 ఓవర్స్ బౌలింగ్ చేసిన తర్వాత, ఆ తర్వాత బ్యాటింగ్ చేసే అవకాశం కూడా వాళ్ళకి లభిస్తుందనమాట. ఈలోపు ఆల్ రౌండర్‌లైన వాళ్ళు బౌలింగ్ చేస్తూ ఉంటారు. అలాగా రౌండ్ ది క్లాక్ ఖచ్చితంగా ఇద్దరిద్దరు, ముగ్గురు, ముగ్గురు చప్పున 20 ఓవర్స్, 15 ఓవర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. దానిలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ దుమ్ము దులుపుతున్నారు. నిజం మాట్లాడాలి అంటే ఇది ఒక కొత్త రకమైన టెక్నిక్. సాధారణంగా టీ20 అంటే చివరి టైలెండర్ వరకు బహుశా అవకాశం రాకపోవచ్చు. కానీ పరిస్థితులు దుబాయ్ పిచ్ ఏ రకంగా ఉంటాయో ఎవ్వరికీ తెలీదు. సో, ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మ్యాచ్‌ని క్రియేట్ చేయాలి. దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని చెప్పి గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. దానిలో సంజు శాంసన్‌తో పాటుగా హార్దిక్ పాండ్యా, సూర్య చాలా చక్కటి ప్రాక్టీస్ సెషన్స్‌తో, హాఫ్ సెంచరీలతో దుమ్ము దులిపేశారు. సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.